అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. గాడ్ బ్లెస్ యు. మిత్రులారా, మరి ఆధునిక ప్రాంత ప్రజల ఐక్యతతో, అన్ని పార్టీలు ప్రజా సంఘాల ఐక్యతతో ఈరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి మనకు ఎల్ఎల్సి కాలువ ద్వారా ఆధునిక ప్రాంత ప్రజలకు, రైతులకు నీరు విడుదల చేయడం జరుగుతుంది. ఇది అందరి ఐకమత్యంతో సాధించే విజయం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఆధునిక ప్రాంత ప్రజల కోసము, ఆధునిక ప్రాంత హక్కుల కోసము, ఆధునిక ప్రాంత ప్రజల కోసము, ఆధునిక ప్రాంత అభివృద్ధి కోసము, ప్రజల సంక్షేమం కోసము రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ పార్టీల విభేదాలు, ప్రజా సంఘాల విభేదాలు పక్కన పెట్టి మన ప్రాంత ప్రజల హక్కుల కోసం ముందుకు రావాలని ఎంహెచ్పిఎస్ తరఫున పిలుపునిస్తున్నాము. గత వారంలో మనం చూసాం, బళ్ళారి వద్ద కొందరు రైతులు స్వార్థపూరితంగా ఆధునిక ప్రాంతానికి వస్తున్న తాగునీటిని కూడా అడ్డుకొని తమ వ్యవసాయానికి వాడుకోవడం జరిగింది. లైవ్లో పెట్టి వీడియోలో 4 అడుగులు ఎత్తి ఇసుక బస్తాలతో మొత్తం గోడ కట్టేసి నీటిని అడ్డగించడం ఎంత దుర్మార్గమైన చర్య. వాళ్ళపై కేసు కూడా నమోదు చేయడం చాలా సిగ్గుచేటు. మరి దీనిపై ఖండిస్తూ మేము గత వారము వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ విషయం మాకు రైతులు విలేకరుల ద్వారా తెలిసింది. తర్వాత ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. అన్న, మనందరం కలిసి పోరాడినందుకు ఈరోజు మనము తక్కువ కాలంలోనే మనము నీరు సాధించుకోగలిగినాము. ఇలాగే ఒక వారం 10 రోజులు దాటిపోయింటే మనకి ఎంతో నష్టం జరిగేది. మనకు రావాల్సిన నీళ్ళు తగ్గేవి. అంటే ఒక గంట పడుతుందని కూడా కొలాయి. స్టార్టింగ్ మనం 5 నిమిషాల్లో పోతే మనం గంట సేపు నీళ్ళు పట్టుకోవచ్చు. అదే అర్ధగంట లేట్ పోతే ఇదే బళ్ళారి వైపు జరుగుతున్న కుట్ర అనమాట. కాబట్టి ఈ కుట్రను తిప్పిబట్టి వెంటనే మనం వేగంగా ప్రతిస్పందిస్తే ఆధునిక ప్రాంతానికి న్యాయం జరుగుతుంది తప్ప, లేకపోతే ఆధునిక ప్రాంతానికి ప్రతి విషయంలో అన్యాయం జరుగుతుంది అనేది ఒక చిన్న ఉదాహరణ. కాబట్టి రాబోయే రోజుల్లో మనమంతా ఐకమత్యంగా, పార్టీలు ఉంటాయి పోతాయి, పదవులు పార్టీలు కాదు, మనం ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. కాబట్టి అందులో ఆధునిక ప్రాంతం అనేది మొత్తం రాష్ట్రంలోనే ఒక పూర్తి వెనుకబడినటువంటి ప్రాంతం ఉంది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో కూడా అందరం ఐకమత్యంతో ఈ యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకొని రాబోయే రోజుల్లో కూడా ఆధునిక ప్రాంత ప్రజల కోసము, ఆధునిక ప్రాంత అభివృద్ధి సంక్షేమం కోసము, కరువు ప్రాంతమైన ఆధునిక ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వెంటనే స్పందించి మరి నీరు విడుదల కోసం తమ వంతు కృషి చేసిన కుటుంబ ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా టీబీపీ అధికారులు కావచ్చు, అందరికీ ఎంహెచ్పిఎస్ అభినందన తెలియజేసుకుంటాము. జై ఆధుని. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.